చూడండి, ఇక్కడ సహనం అనేది ఆహ్, పాత్ర ఎంత ఉందో. ఒక నిండు జీవితమే బలైపోయింది. అతని ద్వారా అతని యొక్క బిడ్డలు అందరూ గూడా తండ్రి లేని వారైపోయారు. కాబట్టి సహనం అనేది చాలా హ్మ్, ముఖ్యం మనిషి జీవితానికి. ఈ యొక్క సహనం లేకపోవడం వలన అనేక నష్టాలు మనుషుల జీవితంలో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కుటుంబాల్లో కూడా మనశ్శాంతి లేకుండా తయారవుతూ ఉంటుంది. మనశ్శాంతి లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. చూడండి, ఇవన్నీ మన చేతుల్లో ఉండేటువంటి విషయాలు. కాబట్టి ఈ యొక్క సహనాన్ని, వీటన్నిటిని మనం కలిగి ఉండడం వల్ల ఇవన్నీ కూడా బైబిల్లో స్పష్టంగా తెలియపరిచి ఉన్నారు. ఆత్మ ఫలాలలో ఒకటి ఒక సహనం. కాబట్టి ఎస్పెషల్గా బైబిల్ అనే కాదు, మనం లోకంలో ఏ మనిషి అయినా ఆ యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే దానివల్ల ఎంతో ప్రతిఫలం కలుగుతుంది. అది లేని వారి జీవితాలు ఏ విధంగా అవుతుంటాయో మన యొక్క కళ్ళ ముందు అనేక మార్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు సహనం కావాలి. అదే రీతిగా తొందరపడతనం ఉండకూడదు. చూస్తూ ఉంటాం మన కళ్ళ ముందే నిండు ప్రాణాలు బలైపోతూ ఉంటాయి యాక్సిడెంట్స్లో. కాబట్టి అదే రీతిగా మనం మాట్లాడేటప్పుడు, అదే విధంగా మనం ఉద్యోగం చేసే ప్రాంతాల్లో కానీ, ఎవరితో మనం కుటుంబంలో కానీ ఇదనేది సహనం అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. అది లేని వారి జీవితాలు ఎంతో నష్టంలో ఉంటూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క సమయంలో మీ అందరికీ ఈ యొక్క సహనం ద్వారా, దేవుడు నేర్పిన ఈ యొక్క గుణలక్షణం ద్వారా నాకు మేలు జరిగినది. అదేవిధంగా ఈ యొక్క మంచి లక్ష్యాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని ఈ చిన్న ప్రయత్నము. నేను పొందుకున్న ఈ యొక్క ప్రయోజనము మీకు కూడా తెలియపరిచి, మీరు కూడా మీ జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ఈ యొక్క వీడియో ముగిద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోండి. వారి జీవితంలో ఓర్పు, సహనం తక్కువగా ఉన్నట్లయితే వాటిని కలిగి ఉండే విధంగా బిడ్డలకి జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని దయచేసి వారి జీవితాల్లో మీ యొక్క నామంలో మేలులు చేయవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.